అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఏపీ టెట్ అండ్ డిఎస్సి సైకాలజీ శిశు యొక్క వికాసం టాపిక్ నుండి కొన్ని బిట్స్ చూద్దాము. ఆల్రెడీ 1 to 50 క్వశ్చన్స్ అప్లోడ్ చేయడం జరిగింది. అవి ఫస్ట్ చూడండి, ఎవరైనా చూడకపోతే నెక్స్ట్ ఇవి చూడండి. వీడియో అందరూ పూర్తిగా చూడండి, అలాగే లైక్ చేయండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 51. శిశువుకు మొదట దగ్గర భాగాలపై పట్టు వస్తుంది, తర్వాత దూరంగా ఉండే భాగాలపై పట్టు వస్తుంది అనేది ఈ సూత్రానికి చెందుతుంది. ఆప్షన్స్: సమీప దూరస్థ, స్థిర పాదాభిముఖం, క్రమానురహితం, వైవిధ్యం. ఆన్సర్ 1, సమీప దూరస్థ. క్వశ్చన్ నెంబర్ 52. వికాసానికి సంబంధించిన సరైన ప్రవచనం. ఇది టెట్ 2021 జనవరిలో పడింది, సీటెట్. ఆప్షన్స్: వికాస వేగం అందరికీ ఒకేలా ఉంటుంది, కేవలం పాఠశాలలో అభ్యసన వల్లనే వికాసం జరుగుతుంది, వికాసం అనేది కేవలం బాల్య దశలోనే జరుగుతుంది, వికాసం బహుమితీయమైనది. ఆన్సర్ 4, వికాసం బహుమితీయమైనది. క్వశ్చన్ నెంబర్ 53. బాల్య దశలో వికాసం. ఆప్షన్స్: నెమ్మదిగా ఉంటుంది, కొలవలేము, బహుళ స్థాయిలలో ఉంటుంది మరియు సంక్లిష్టం, కేవలం పరిమాణాత్మక మార్పులను మాత్రమే కలిగి ఉంటుంది, క్రమరహితం మరియు ఒకదానితో మరి ఒకటి సంబంధం లేకుండా ఉంటుంది. ఆన్సర్ 2, బహుళ స్థాయిలలో ఉంటుంది మరియు సంక్లిష్టం. టెట్ 2021 జనవరి, సీటెట్ పడింది. క్వశ్చన్ నెంబర్ 54. సావిత్రికి త్వరగా మాటలు వచ్చాయి, కానీ సావిత్రి చెల్లికి 4 సంవత్సరాల వయసు వరకు మాటలు రాలేదు. ఆప్షన్స్: వికాసం పరస్పర చర్య, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, వికాసం ఏకీకృత మొత్తం, వికాసంను ప్రాగుక్తీకరించవచ్చు. ఆన్సర్ 2, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 55. కోల్బర్గ్ ప్రకారం ఇతరుల గుర్తింపు కోసం ఒక పని చేయటం అనేది ఈ నైతిక స్థాయికి చెందినది. ఈ క్వశ్చన్ సీటెట్ 2021 జనవరిలో పడింది. ఆప్షన్స్: పూర్వ సంప్రదాయ, సంప్రదాయ, ఉత్తర సంప్రదాయ, నియత సంప్రదాయ. ఆన్సర్ 2, సంప్రదాయ. క్వశ్చన్ నెంబర్ 56. వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు అనే నియమంకి సంబంధించి సరికాని ప్రవచనం. ఆప్షన్స్: ప్రస్తుత వికాస వేగ లక్షణాలను బట్టి భవిష్యత్తును అంచనా వేయటం, ఒక దశలోని వికాస లక్షణాలను బట్టి రాబోయే వికాస దశలోని లక్షణాలను ముందుగానే ఊహించుట, శిశువు ప్రస్తుతం ఆధారంగా అతడు ఎంత వృద్ధి చెందుతాడో అంచనా వేయటం, వికాసం క్రమ పద్ధతిలో కొనసాగినప్పటికీ దాని వేగంలో విభిన్నత ఉంటుంది. ఆన్సర్ 4, వికాసం క్రమ పద్ధతిలో కొనసాగినప్పటికీ దాని వేగంలో విభిన్నత ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 57. వికాసం క్రమానుగతమైనది అనే నియమానికి సంబంధించి సరికాని క్రమం. ఆప్షన్స్: అక్షరాలు ఉచ్చరించడం, పదాలు, వాక్యాలు, భాషణం, లేఖనం, పఠనం, శ్రవణం, అంకెలు, సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగాహారం, పాలదంతాలు, శాశ్వత దంతాలు. ఆన్సర్ 2, భాషణం, లేఖనం, పఠనం, శ్రవణం. క్వశ్చన్ నెంబర్ 58. అనువంశికతకు సంబంధించి సరికానిది. ఆప్షన్స్: జన్మత సంక్రమించే లక్షణాలు, శిశువుపై అన్నింటికంటే ముందుగా ప్రభావిత కారకం, జన్యువులపైన క్రోమోజోములు అమరి ఉంటాయి, పిల్లలు పూర్వీకుల పోలికలు కలిగి ఉండటం. ఆన్సర్ 3, జన్యువులపైన క్రోమోజోములు అమరి ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 59. గుడ్వర్త్ పరిసరం గురించి చెప్పిన ప్రవచనం. ఆప్షన్స్: వ్యక్తి జీవితం ప్రారంభమైన నాటి నుంచి అతడిపై ప్రభావం చూపే ప్రతి బాహ్య కారకం పరిసరమే.
జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే ప్రతి విషయం పరిసరం. నాకొక జడను నాకొక డజను మంది శిశువులను ఇవ్వండి, మీరు కోరిన విధంగా తయారు చేస్తాను. అనువంశికత వ్యక్తిపై 10% ప్రభావం చూపితే పరిసరం 90% ప్రభావం చూపుతుంది అని చెప్పటం. ఆన్సర్ 1. వ్యక్తి జీవితం ప్రారంభమైన నాటి నుంచి అతడిపై ప్రభావం చూపే ప్రతి బాహ్య కారకం పరిసరమే. క్వశ్చన్ నెంబర్ 60. పియాజే తన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో సంజ్ఞానాత్మక నిర్మితులను వీటి ఆధారంగా వివరించారు. ఆప్షన్. ఈ క్వశ్చన్ సీటెట్ 2021 జనవరిలో పడింది. ఆప్షన్స్: వైజ్ఞానిక ఉపకరణాలు, ఉద్దీపన ప్రతిస్పందన సంసర్గము, సమీప వికాస మండలం, స్కీమా. ఆన్సర్ 4. స్కీమా. క్వశ్చన్ నెంబర్ 61. ఆర్ఎన్ఏకు సంబంధించి సరైనది. ఆప్షన్స్: జెనెటిక్ కోడ్ను తల్లిదండ్రుల నుంచి పిల్లలు చేరవేయడంలో డిఎన్ఏకు సహాయపడుతుంది. వారసత్వ సంక్రమణకు మూల కారణం. అనువంశికతకు ప్రాథమిక ఆధారం. లింగ నిర్ణయాన్ని నిర్ణయిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 1. జెనెటిక్ కోడ్ను తల్లిదండ్రుల నుంచి పిల్లలు చేరవేయడంలో డిఎన్ఏకు సహాయపడుతుంది. క్వశ్చన్ నెంబర్ 62. క్రింది వాటిలో అనువంశికవాది కానివారు. ఆప్షన్స్: మెండల్, విన్షప్, ఆల్పోర్ట్, స్కోడాక్. ఆన్సర్ 4. స్కోడాక్. క్వశ్చన్ నెంబర్ 63. క్రింది వానిలో పరిసరవాది కానివారు. ఆప్షన్స్: జేబి వాట్సన్, బోరింగ్, డబ్ల్యూ బాగ్లే, గాల్టన్. ఆన్సర్ 4. గాల్టన్. క్వశ్చన్ నెంబర్ 64. సంయుక్త బీజదశలో పైపొర ఏర్పరచని నిర్మాణం. ఆప్షన్స్: నాభిరుజ్జువు, పిండం, జరాయువు, అమ్నయోటిక్ సంచి. ఆన్సర్ 2. పిండం. క్వశ్చన్ నెంబర్ 65. పిండ దశకు సంబంధించి సరైనది. ఆప్షన్స్: 7 నెలలకే శిశువు తయారు అవుతుంది. లోపలి పొర పిండంగా మారుతుంది. శరీరం లోపల బయట ఉండే అన్ని ముఖ్య భాగాలు ఏర్పడతాయి. ఈ దశ ఫలదీకరణ నుంచి 2 వారాల వరకు ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ 3. శరీరం లోపల బయట ఉండే అన్ని ముఖ్య భాగాలు ఏర్పడతాయి. క్వశ్చన్ నెంబర్ 66. పుట్టినప్పటి నుండి కౌమార దశ వరకు జరిగే వికాసం యొక్క వరుస క్రమం. ఈ క్వశ్చన్ సీటెట్ 2021 జనవరిలో పడింది. ఆప్షన్స్: ఇంద్రియ, మూర్త, అమూర్త. అమూర్త, ఇంద్రియ, మూర్త. మూర్త, అమూర్త, ఇంద్రియ. అమూర్త, మూర్త, ఇంద్రియ. కరెక్ట్ ఆన్సర్ 1. ఇంద్రియ, మూర్త, అమూర్త. క్వశ్చన్ నెంబర్ 67. కౌమార దశలో మానసిక వికాసానికి సంబంధించి సరి అయినది. ఆప్షన్స్: ప్రశ్నించే వయస్సు, అన్వేషణ దశ, సందిగ్ధ వయస్సు, అభ్యసన సంసిద్ధత ఏర్పడుతుంది. కరెక్ట్ ఆన్సర్ 3. సందిగ్ధ వయస్సు. క్వశ్చన్ నెంబర్ 68. ఈ క్రింది వానిలో భాష వికాసానికి సంబంధించి సరికానిది. ఆప్షన్స్: శైశవ దశ ప్రాక్వాగ్ రూపాల ద్వారా శిశువు తన భావాలను వ్యక్తపరుస్తాడు. పూర్వ బాల్య దశ వాగుడుకాయ దశ. ఉత్తర బాల్య దశ భాష నేర్చుకోవడానికి ప్రేరణ ఎక్కువగా ఉంటుంది. కౌమార దశ అమూర్త ఆలోచన పెరగటం వల్ల కవితలు, రచనలు చేస్తారు. కరెక్ట్ ఆన్సర్ 3.
ఉత్తర బాల్య దశ భాష నేర్చుకోవడానికి ప్రేరణ ఎక్కువగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 69. ఈ క్రింది వాటిలో నైతిక వికాసానికి సంబంధించి సరి అయినది. ఆప్షన్స్: శైశవ దశ తప్పులు చేసినప్పుడు నేరం చేశామన్న భావన ఉంటుంది. పూర్వ బాల్య దశ నైతికతను దాని ఫలితం ఆధారంగా గుర్తిస్తారు. ఉత్తర బాల్య దశ నియమాలను స్వయంచాలకంగా పాటిస్తారు. కౌమార దశ నైతికతను దాని సంఘటన ఆధారంగా నిర్ణయిస్తారు. కరెక్ట్ ఆన్సర్ 2. పూర్వ బాల్య దశ నైతికతను దాని ఫలితం ఆధారంగా గుర్తిస్తారు. క్వశ్చన్ నెంబర్ 70. సాంఘిక వికాసానికి సంబంధించి సరికానిది. ఆప్షన్స్: పూర్వ బాల్య దశ సాంఘిక క్రీడ, కౌమార దశ పాత్ర గుర్తింపు, శైశవ దశ సంసర్గ క్రీడ, ఉత్తర బాల్య దశ ముఠా దశ. కరెక్ట్ ఆన్సర్ 3. శైశవ దశ సంసర్గ క్రీడ. క్వశ్చన్ నెంబర్ 71. క్రింది వాటిలో మానసిక వికాసానికి సంబంధించి సరికాని జత. ఆప్షన్స్: ఉత్తర బాల్య దశ కార్యకారణ సంబంధం అర్థం చేసుకోగలదు. పూర్వ బాల్య దశ ప్రశ్నార్థక కాల దశ, కౌమార దశ సంధి దశ, శైశవ దశ ప్రశ్నించడం నేర్చుకుంటారు కానీ జవాబు కోసం వేచి ఉండడానికి ఆసక్తి చూపరు. కరెక్ట్ ఆన్సర్ 1. ఉత్తర బాల్య దశ కార్యకారణ సంబంధం అర్థం చేసుకోగలరు. క్వశ్చన్ నెంబర్ 72. కౌమార దశ లక్షణం కానిది. ఆప్షన్స్: ఉద్వేగ అస్థిరత ఉంటుంది, ప్రజ్ఞా వికాసం ఉచ్చ స్థాయి, నాయకారాధన, ముద్దు పలుకులు మాట్లాడుతారు. కరెక్ట్ ఆన్సర్ 4. ముద్దు పలుకులు మాట్లాడుతారు. క్వశ్చన్ నెంబర్ 73. శైశవ దశలో శిశువు తల్లిని లేదా తన అవసరాలను తీర్చే వారిని చూసి నవ్వటం క్రింది ఏ వికాసానికి సంబంధించినది. ఆప్షన్స్: మానసిక వికాసం, సాంఘిక వికాసం, ఉద్వేగ వికాసం, నైతిక వికాసం. కరెక్ట్ ఆన్సర్ 2. సాంఘిక వికాసం. క్వశ్చన్ నెంబర్ 74. ఏ దశలో అలవర్చుకున్న సాంఘిక ప్రవర్తనల ఆధారంగానే భవిష్యత్తులోని సాంఘిక సర్దుబాటు ఆధారపడుతుంది. ఆప్షన్స్: పూర్వ బాల్య దశ, శైశవ దశ, కౌమార దశ, ఉత్తర బాల్య దశ. కరెక్ట్ ఆన్సర్ 1. పూర్వ బాల్య దశ. క్వశ్చన్ నెంబర్ 75. ఈ క్రింది వాటిలో శైశవ దశకు సంబంధించినది. ఆప్షన్స్: సంబంధించనిది. ఆప్షన్స్: ఏకాంత క్రీడల్లో పాల్గొంటారు, స్వయం కేంద్రీకృతంగా ఉంటాడు, ఉద్వేగాలు తీవ్రంగా తరచుగా వస్తుంటాయి మరియు తక్కువ సమయం ఉంటాయి, ఆలోచనలు అమూర్త రూపంలో ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ 4. ఆలోచనలు అమూర్త రూపంలో ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 76. పూర్వ బాల్య దశకు సంబంధించినది. ఆప్షన్స్: ఉద్వేగపరంగా నెమ్మదిగా ఉండే దశ, వయోజనుడులా కనిపిస్తాడు, చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ, భాష సాంఘిక జీవితానికి ముఖ్య సాధనంగా భావిస్తారు. కరెక్ట్ ఆన్సర్ 3. చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ. క్వశ్చన్ నెంబర్ 77. క్రింది వాటిని జతపరచండి. పూర్వ బాల్య దశ హఠం చేయటం. ఉత్తర బాల్య దశ ముఠా దశ. శైశవ దశ ప్రశ్నించడం నేర్చుకుంటారు.
కౌమార దశ, విమర్శించడం. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 78. ఈ క్రింది వానిలో సరికాని జత. ఆప్షన్స్: శైశవ దశ, పెరుగుదల వేగంగా జరుగుతుంది. పూర్వ బాల్య దశ, లింగపరంగా ఉద్వేగ ప్రకటనలో తేడా ఉంటాయి. ఉత్తర బాల్య దశ, పగటి కళ్ళు కనే దశ. కౌమార దశ, కంఠస్వరంలో మార్పు. ఆన్సర్ 3. ఉత్తర బాల్య దశ, పగటి కళ్ళు కనే దశ. క్వశ్చన్ నెంబర్ 79. క్రింది వాటిలో ఉత్తర బాల్య దశకు సంబంధించినది. ఆప్షన్స్: అహం కేంద్రీకృతం, స్వయం కేంద్రీకృతం, వాగుడుకాయ దశ, ముఠా దశ. కరెక్ట్ ఆన్సర్ 4. ముఠా దశ. క్వశ్చన్ నెంబర్ 80. ఈ క్రింది వాటిలో సరికాని జత. ఆప్షన్స్: శారీరక వికాసం, శాశ్వత దంతాలు. మానసిక వికాసం, ప్రశ్నార్థకాల దశ. ఉద్వేగ వికాసం, ఉద్వేగ కేదార్మిస్. సాంఘిక వికాసం, అహం కేంద్రీకృతం. కరెక్ట్ ఆన్సర్ 4. సాంఘిక వికాసం, అహం కేంద్రీకృతం. క్వశ్చన్ నెంబర్ 81. ఈ క్రింది వాటిని జతపరచండి. ఉత్తర బాల్య దశ, ముఠా దశ. శైశవ దశ, స్వయం కేంద్రీకృతం. కౌమార దశ, సంధి దశ. పూర్వ బాల్య దశ, వాగుడుకాయ దశ. ఆన్సర్ 1. క్వశ్చన్ నెంబర్ 82. పియాజేకి సంబంధించిన సరైన ప్రవచనం. ఆప్షన్స్: బహుమతులపై అభ్యసనం ఆధారపడుతుంది. పునర్బలనాలపై పిల్లల అభ్యసనం ఆధారపడుతుంది. అనుభవాల ద్వారా జ్ఞాన నిర్మాణం చేసుకుంటారు. ఉద్దీపనలు అభ్యసనను ప్రభావితం చేస్తాయి. ఆన్సర్ 3. అనుభవాల ద్వారా జ్ఞాన నిర్మాణం చేసుకుంటారు. క్వశ్చన్ నెంబర్ 83. స్కీమాటాకి సంబంధించి సరైనది. ఆప్షన్స్: సంఘటిత ప్రవర్తన నమూనా, జన్యు సంబంధమైనది, సహజ సామర్థ్యం, నిర్మాణాత్మక ఉపగమం. ఆన్సర్ 1. సంఘటిత ప్రవర్తన నమూనా. క్వశ్చన్ నెంబర్ 84. స్కీమాటాకి సంబంధించి సరికానిది. ఆప్షన్స్: పరిసరాల వల్ల వ్యవస్థీకరణం చెందుతాయి. సమన్వయరహిత చర్యలు సమన్వయ సహిత చర్యలుగా మారడం. అనుభవాలను అర్థం చేసుకోవడానికి తోడ్పడే నిర్మాణాలు. వయసుతో పాటు మారకుండా స్థిరంగా ఉంటాయి. ఆన్సర్ 4. వయసుతో పాటు మారకుండా స్థిరంగా ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 85. పియాజీ ప్రకారం ఆపరేషన్స్ అంటే. ఆప్షన్స్: సమన్వయ రాహిత్య చర్యలు, సమన్వయ సహిత చర్యలుగా మారడం. జ్ఞానేంద్రియాల ద్వారా సాధించిన జ్ఞానాన్ని చాలక క్రియ ద్వారా సమన్వయపరచడం. కృత్యాలు చేయగలిగే మానసిక సామర్థ్యాలు. ప్రతిక్రియ జీవి నుంచి పర్యాలోచన జీవిగా పరావర్తనం చెందడం. ఆన్సర్ 3. కృత్యాలు చేయగలిగే మానసిక సామర్థ్యాలు. క్వశ్చన్ నెంబర్ 86. వ్యవస్థీకరణానికి సంబంధించి సరికానిది. ఆప్షన్స్: భౌతిక లేదా మనోవైజ్ఞానిక నిర్మాణాలను ఎక్కువ సంశ్లిష్ట వ్యవస్థలుగా సమన్వయపరిచే సిద్ధత. ప్రారంభంలో సరళంగా ఉండే ప్రవర్తన క్రమంగా ఉన్నత ప్రవర్తనగా మారడం. పరిసర డిమాండ్తో సర్దుబాటు చేసుకోవడం. కొత్త స్కీమాటాలను రూపొందించుకున్న తర్వాత వాటిని ఇతర స్కీమాటాలో జత చేయడం. కరెక్ట్ ఆన్సర్
3. పరిసర డిమాండ్తో సర్దుబాటు చేసుకోవడం. క్వశ్చన్ నెంబర్ 87. ఏ నెలల మధ్య శిశువు ఆట వస్తువులను, బొమ్మలను క్రింద పడేసి ఆనంద పొందగలడు? ఆప్షన్స్: 8 నుండి 12 నెలలు, 12 నుండి 18 నెలలు, 4 నుండి 8 నెలలు, 2 నుండి 4 నెలలు. కరెక్ట్ ఆన్సర్ 2. 12 నుండి 18 నెలలు. క్వశ్చన్ నెంబర్ 88. పియాజే ప్రకారం జ్ఞానేంద్రియ చాలక దశలో ఏర్పడే లక్షణం. ఆప్షన్స్: వస్తు స్థిరత్వ భావన, కన్జర్వేషన్, నిగమనాత్మక ఆలోచన, నైతిక పరిపక్వత. కరెక్ట్ ఆన్సర్ 1. వస్తు స్థిరత్వ భావన. క్వశ్చన్ నెంబర్ 89. అమూర్త ప్రచాలక దశకు చెందనిది. ఆప్షన్స్: విభిన్న ఆలోచన, ప్రకల్పన నిగమనాత్మక ఆలోచన, కన్జర్వేషన్ లోపం, కార్యకారణ సంబంధం. ఆన్సర్ 3. కన్జర్వేషన్ లోపం. క్వశ్చన్ నెంబర్ 90. ఈ క్రింది వారిలో మానవతావాది. ఆప్షన్స్: కార్ల్ రోజర్, జీన్ పియాజే, కోల్బర్గ్, నామ్ చోమ్స్కీ. ఆన్సర్ 1. కార్ల్ రోజర్. క్వశ్చన్ నెంబర్ 91. జ్ఞానేంద్రియ చాలక దశకు సంబంధించి సరికానిది. ఆప్షన్స్: శిశువు 1 నుండి 4 నెలల మధ్య ఇంతకు ముందు తృప్తినిచ్చిన కృత్యాలను తిరిగి చేయడం నేర్చుకుంటారు. శిశువు 8 నుండి 12 నెలల మధ్య వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది. శిశువు 18 నుండి 24 నెలల మధ్య అంతరదృష్టి ఉపయోగిస్తారు. శిశువు 12 నుండి 18 నెలల మధ్య స్కిమాటాలను ఉద్దేశపూర్వకంగా కొత్త సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తాడు. కరెక్ట్ ఆన్సర్ 4. శిశువు 12 నుండి 18 నెలల మధ్య స్కిమాటాలను ఉద్దేశపూర్వకంగా కొత్త సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తాడు. క్వశ్చన్ నెంబర్ 92. ఈ క్రింది వానిలో సరికానిది. ఆప్షన్స్: కన్జర్వేషన్, వస్తువుకి ఆకారం, పరిస్థితి మార్చినా దాని గుణాలు మారవు. సర్వాత్మకవాదం, జీవం లేని వస్తువులకు జీవం ఆపాదించడం. ఆహార కేంద్రవాదం, తన చుట్టూ ఉన్న ప్రపంచమంతా అందరి చుట్టూ కేంద్రీకరించబడి ఉంది. వస్తు స్థిరత్వ భావన, వస్తువు శాశ్వతం అని తెలుసుకోవడం. కరెక్ట్ ఆన్సర్ 3. ఆహార కేంద్రవాదం, తన చుట్టూ ఉన్న ప్రపంచమంతా అందరి చుట్టూ కేంద్రీకరించబడి ఉంది. క్వశ్చన్ నెంబర్ 93. చింపాంజీ కోతిలాగా ఉన్నప్పటికీ ధ్వని, ఆకారం, రంగులో భేదం ఉంది కాబట్టి వేరువేరు జీవులు అని గుర్తించడం ఏ సంజ్ఞానాత్మక నిర్మితి? ఆప్షన్స్: అనుగుణ్యం, వ్యవస్థీకరణం, సాంశీకరణం, సంశ్లేషణం. కరెక్ట్ ఆన్సర్ 4. సంశ్లేషణం. క్వశ్చన్ నెంబర్ 94. పిల్లల ఆలోచనలు పెద్దల ఆలోచనలతో పోలిస్తే గుణాత్మకంగా భేదం కలిగి ఉంటుందని తెలిపినవారు. ఆప్షన్స్: లారెన్స్ కోల్బర్గ్, లేవ్ వైగోట్స్కీ, హోవార్డ్ గార్డ్నర్, జీన్ పియాజే. కరెక్ట్ ఆన్సర్ 4. జీన్ పియాజే. క్వశ్చన్ నెంబర్ 95. ఈ క్రింది వాటిలో సరికానిది. ఆప్షన్స్: ఏకమితి, నీకు ఒక అక్క ఉందా? ఉంది. పేరు ఏమిటి? సుజాత. ఆమెకు ఒక చెల్లి ఉందా అంటే లేదు అని చెప్పడం. అవిపర్యాత్మక భావన లోపం, ఐసుగడ్డ నీరుగా మారుతుంది, నీటిని బాగా చల్లబరిస్తే ఐసుగడ్డగా మారుతుంది అని గుర్తించలేకపోవడం. నిగమనాత్మక ఆలోచన, ప్రధానోపాధ్యాయుడు 1 నుండి 4 తరగతుల పిల్లలకు రేపు సెలవు అంటే 2 తరగతి పిల్లవాడు తనకి సెలవు అని తెలుసుకుంటా. సర్వాత్మక వాదం, తన చుట్టూ తన ప్రపంచమంతా కేంద్రీకరించబడటం. కరెక్ట్ ఆన్సర్ 4. సర్వాత్మక వాదం,
తన చుట్టూ తన ప్రపంచమంతా కేంద్రీకరించబడటం. క్వశ్చన్ నెంబర్ 96. రెడ్ సిగ్నల్ను చూసి బైకు ఆపడం కోల్బర్గ్ ప్రకారం ఈ దశ. ఆప్షన్స్: సాధనోపయోగ దశ, ప్రజాస్వామికంగా అంగీకరింపబడిన చట్టనీతి, మరారీ ప్రవర్తన, అధికారం సాంఘిక క్రమాన్ని నిర్వహించడం. ఆన్సర్ 4. అధికారం సాంఘిక క్రమాన్ని నిర్వహించడం. క్వశ్చన్ నెంబర్ 97. కోల్బర్గ్ ప్రకారం సంప్రదాయ స్థాయికి సంబంధించి సరికానిది. ఆప్షన్స్: సాంఘిక నియమాలకు కట్టుబడి ఉంటారు, ఇతరుల ప్రతిస్పందనల ఆధారంగా మంచి చెడులను గుర్తిస్తాడు, అంతరాత్మ ప్రబోధానుసారం నడుచుకుంటారు, చట్టం ధర్మం ప్రకారం నడుచుకుంటారు. కరెక్ట్ ఆన్సర్ 3. అంతరాత్మ ప్రబోధానుసారం నడుచుకుంటారు. క్వశ్చన్ నెంబర్ 98. ఉపాధ్యాయుడితో మంచి క్రమశిక్షణ కలిగిన అమ్మాయి అనిపించుకుంటకు సహస్ర ప్రతిరోజు సమయానికి బడికి వస్తుంది. సహస్ర కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ స్థాయికి చెందుతుంది? ఆప్షన్స్: పూర్వ సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి, ఉన్నత సాంప్రదాయ స్థాయి, సంప్రదాయ స్థాయి. ఆన్సర్ 4. సంప్రదాయ స్థాయి. క్వశ్చన్ నెంబర్ 99. ఉత్తర సంప్రదాయ స్థాయికి సంబంధించి సరికానిది. ఆప్షన్స్: స్వయం, అంగీకార సూత్రాల నైతికత, అంతరాత్మ న్యాయం, సమానత్వం ఆధారంగా నిర్ణయాలు చేస్తారు, సమాజ శిక్షకు భయపడి సమాజంలోని నియమాలను తూచ తప్పకుండా పాటిస్తారు, మానవ హక్కులను గౌరవిస్తారు. ఆన్సర్ 3. సమాజ శిక్షకు భయపడి సమాజంలోని నియమాలను తూచా తప్పకుండా పాటిస్తారు. క్వశ్చన్ నెంబర్ 100. నోమ్ చోమ్స్కీ భాషా వికాస సిద్ధాంతంనకు సంబంధించి సరైనది. ఆప్షన్స్: శిశువు నిబంధనం ద్వారా భాషలను నేర్చుకుంటాడు, పిల్లల మెదడును భాషార్జన చేసే యంత్రాలుగా పేర్కొన్నాడు, పిల్లలు పరిసరం ద్వారా భాషను నేర్చుకుంటారు, సంప్రదాయ వ్యాకరణ పద్ధతిని సమర్థించాడు. ఆన్సర్ 2. పిల్లల మెదడును భాషార్జన చేసే యంత్రాలుగా పేర్కొన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.